మేము పాస్తా చేసుకున్నాం అనమాట. ఇటాలియన్ స్టైల్ కాదు, ఇండియన్ స్టైల్. వీడియో చూసేయండి. మంచిగా బాయిల్ చేసుకోవాలన్నమాట. కొంచెం సాల్ట్ ఆయిల్ వేసుకొని. చూసి డౌట్ వచ్చిండొచ్చు, ఎందుకంటే ఇది మేము చేసుకుంటాము సెకండ్ టైం. ఫస్ట్ టైం ఆల్రెడీ వేసేసాము, మళ్ళీ నచ్చి మళ్ళీ చేసుకున్నాం. అండ్ దీంట్లో వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ విత్ ఐరన్ అండ్ విటమిన్ బి కలిగిన మసాలా మ్యాగీ అనమాట. మీరు ట్రై చేయండి రెసిపీ. పెద్దగా అయిపోయాక ఆపేసేయాలన్నమాట. ఇది కూల్ వాటర్, అంటే బెంగళూరులో నార్మల్ వాటర్ కూల్ వాటర్ సేమ్ కాబట్టి ఇంకా దీంట్లో వేసేయాలి. అండ్ ఇది ఆపేసాం గైస్. అన్నీ చన్నీళ్ళల్లోకి వేసేసుకోండి గైస్, జాగ్రత్తగా వేసుకోండి. ఎందుకు ఇలా వేస్తున్నామో మా జాను చెప్తుంది, కానీ జాను చెప్పు. అప్పుడు పాస్తా అతుక్కోకుండా ఉంటుంది కోల్డ్ వాటర్లో వేస్తే, మనకి పేస్ట్ అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఓకే గైస్, ఈ టిప్ని మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా జానుకి రిక్వెస్ట్ పెట్టండి. తీసుకోవాలి జాను చెప్పినట్లు ఇలా కలుపుతూ ఉండాలన్నమాట. అండ్ ఇవేమో నెక్స్ట్ ప్రాసెస్ కావాల్సిన పదార్థాలు ఏం లేదు, మన మెయిన్ ఇంగ్రీడియంట్ మ్యాజిక్ అయిపోతుంది. అండ్ ఆనియన్స్, కొంచెం లెమన్, అంతే గైస్. మనకు అంత మించి ఇంకేం కావాలి? అతనే శుభ్రంగా కడిగి మళ్ళీ పెట్టుకోవాలి. ఇది కొంచెం హీట్ ఎక్కి వాటర్ పోయాక ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి గైస్. మీరు కొంచెం హెల్తీగా మాలాగా తక్కువ వేసుకోండి. కింద ఆన్లోనే ఉంది. ఏమో వస్తుందేమో అనిపిస్తుంది నాకు. చాలాసేపు అయింది వేసి, మనం ఆయిల్ వేసి 2లోనే ఉంది, కానీ అంత వేడి తగలట్లేదు, అక్కడ ఏమీ కనపడట్లేదు. మేబీ నీళ్ళు మొత్తం పోయాక. ఇప్పుడు ఆయిల్ కాగిందనమాట, దాంట్లో ఆనియన్స్ వేసేసుకోవాలి. ఇటాలియన్స్ మన పాస్తా చూస్తే మీరెవరు దొరికారా మాకు అని అనుకునేలా చేస్తాం గైస్. మొత్తం ప్రాసెస్ చూడండి. మంచిగా రోస్ట్ చేసుకుంటూ ఈ గ్యాప్లో మనం దాని మీద చల్లుకోవడానికి ఆనియన్స్ కట్ చేసుకోవాలన్నమాట. మన మెయిన్ మసాలా మ్యాగీ వేసేద్దాం. ఈసారి రాంగ్ గా పలకలేదు. ఒక కూల్ వాటర్ లో పెట్టాం కదా, ఇది దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయాలన్నమాట. అండ్ నాలాగా పాస్తా తినలేమనుకున్న వాళ్ళు ఇలా మ్యాగీ మసాలా వేసుకొని తినండి. చాలా అంటే చాలా బాగుంటుంది, కానీ సేమ్ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, అప్పుడే బాగుంటుంది. తినే వాళ్ళైతే కొంచెం కారం కూడా ఇలా చల్లుకోండి, కొంచెం సరిపోద్ది, ఆల్రెడీ మసాలాలో ఉంటుంది కదా. మంచిగా రోస్ట్ చేసేసుకోండి గైస్. చాలా అంటే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. ఏం పడుతుంది అని అంతే, ఏం కాదు. ఇప్పుడు ఆనియన్స్ వేసేద్దాం. పచ్చి ఆనియన్స్ కొంచెం మంచిగా కలుపుకొని, ఇప్పుడు ఈ నిమ్మకాయ ఉంది కదా, అది కొంచెం దాంట్లో ఉండాలన్నమాట. కొంచెం చాలు. మరి ఏం వేసుకుంటాను చూడండి ఎన్ని గంటలు పెట్టుకుంటున్నాం. ఓకే గైస్, ట్రై చేసేలా వచ్చినా కమెంట్ ప్లేట్లో తినేయాలి, అప్పుడే టేస్టీగా ఉంటుంది. అవును గైస్, విన్నారు కదా. ప్లేట్లో కూడా అక్కర్లా మనకి, ఇలా కెటిల్లో అందరం స్పూన్స్ పెట్టుకొని తినేయాలి. ఓకే.